వెల్కమ్ టు తెలంగాణ వేళకు. ప్రస్తుతం మనతో పాటు సతీష్ రావు గారు ఉన్నారు, షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే రాష్ట్ర నాయకులు. చెప్పండి సతీష్ గారు, ఇప్పుడు 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో ఒక ఉద్యమ పార్టీగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా అండ్ ఎట్లా ఉండబోతుంది రేపు కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉండబోతుంది? నిజంగా జనాలు అంతగా ఎదురు చూస్తున్నారా కేసీఆర్ స్పీచ్ కోసము? అంటే 25 ఏళ్ల కింద పార్టీ పెట్టి ఉద్యమం చేసి రాష్ట్రం తెచ్చి అధికారం చేసి ప్రతిపక్షంలో ఉండి అదే నాయకుడు, అదే అధ్యక్షుడు, 25 ఏళ్ల కింద పెట్టిన అధ్యక్షుడే కె చంద్రశేఖరరావు గారు. మరి ఇప్పుడు సిల్వర్ జూబ్లీ కూడా వారి ద్వారా జరుగుతుంది. ఈ మధ్య పరంపరలో ఏం జరిగిందనేది ప్రజలకు మొత్తం తెలుసు. ఎవరన్నా 25 ఏళ్ల తర్వాత పుట్టిన వాళ్ళకు ఈ సభతోటి అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏంది, కేసీఆర్ గారు చేసింది ఏంది. రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ 1 పరిపాలన చేసి ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీకి కాముగా ఉండాలని, వాళ్ళకి టైం ఇవ్వాలని, వాళ్ళ గుళ్ళ ముందు, దేవుళ్ళ ముందు, చర్చిల ముందు, మసీదుల ముందు పెట్టింది కాబట్టి వాళ్ళు చేస్తారేమో అని ఎన్ని రోజులు ప్రశాంతంగా వాళ్ళకి కొంచెం టైం ఇద్దామని చూసిన నాయకుడు కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత బాపు. బ్రహ్మాండంగా చేస్తున్నారు ప్రజలు. బ్రహ్మాండంగా మీరు తీసుకుపోయి మైకులు పెట్టగానే బ్రహ్మాండంగా మీరు బీపులు వేసుకుంటూ ఇంటర్వ్యూలు పెడుతున్నారు ప్రజలే. సోషల్ మీడియాలో తిప్పిస్తున్నారు కానీ నిజమైన ప్రజలు ఎవరు తిట్టట్లేదు. 100% ప్రతి కేసీఆర్ గారు అడగకుండా పెట్టిన కంటి వెలుగు ఎక్కడ పోయింది, కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది, న్యూట్రిషన్ కిట్ ఎక్కడ పోయింది, బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి, వాళ్ళు ఇస్తాన్న కళ్యాణ లక్ష్మి సృష్టికర్త కేసీఆర్ గారు. ఆ సృష్టికర్తకు తులం బంగారం అతికిస్తా అన్నారు. ఆ తులం బంగారం ఎక్కడ పోయింది? అన్కంప్లీట్ ఉన్న శ్మశాన వాటికలు ఇంకెందుకు కంప్లీట్ చేయట్లేదు? వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తే వాళ్ళ కమిట్మెంట్. ఒక బస్సు పెట్టారు. సన్న బియ్యం కాదు కదండి. 6 గ్యారెంటీలో 420 హామీలు. 6 గ్యారెంటీలో ఒక ఫస్ట్ హామీలో 33% ఫ్రీ బస్సు ఏం చేశారు? బస్సులు పెంచకుండా ఫ్రీ బస్ అని పెట్టారు. మీరు బస్సులు కనుక పెంచి ఉంటే ఫ్రీ బస్సు ఇస్తే బాగుండేది. ఓన్లీ లేడీస్ స్పెషల్ ఫ్రీ బస్ అని పెట్టాలా. ఫ్రీ బస్ అని ఒకటే బస్సు పెట్టి పాత బస్సులనే ఉంచి జెంట్స్ లేడీస్ అలా తోలితే వాళ్ళు కొట్టుకోలేక కొట్టుకుంటున్నారు. ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేసే అవకాశం ఇస్తున్నారు? సభన ఇది మా 25 ఏళ్ల బర్త్డే, ఇది మా సిల్వర్ జూబ్లీ. మేము సాధించిన విజయాలు చెప్పాలి, మేము భవిష్యత్తులో సాధించబోయే విజయాలు చెప్పాలి. 100% మేము వస్తాం, 200% మీరు చూస్తారు. నిజం. రాష్ట్రం తెచ్చినప్పుడు కూడా మీలా ఇటు మీడియా మిత్రులు, పెద్ద మీడియాలు, పచ్చ మీడియాలు, అన్ని మీడియాలు కలనా నిజమా, ఇది ఈ గులాబీ కండువేంది, ఆ నాయకుడు ఏంది, ఆయన ఇదేంది అదేంది అని అన్నాడు. ఎన్టీ రామారావు లెక్క కాదు కదా కేసీఆర్ గారు. ఆయన ఒక 3 పదవులకు రాజీనామా చేసి హోందాగా ఉండి, అప్పుడు కాకినాడ నుంచి కాజాలు వచ్చేది, ఏదంటే అది వచ్చేది. ఆ పొజిషన్లో అన్ని వదులుకొని తెలంగాణ కోసం, రాష్ట్రం కోసం, భవిష్యత్తు కోసం, తెలంగాణ ప్రజల కోసం వచ్చి కొట్లాడి రాష్ట్రం తీసుకొచ్చిన నాయకుడు, జాతిపిత, తెలంగాణ బాపు. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీలో ఏ విధంగా స్పీచ్ ఉంటుందో మీరు అద్భుతంగా చూడండి. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అడ్వకేట్లు, యావత్ ప్రపంచ దేశాల నుంచి, నలుమూల నుంచి సభ కోసం వేచి చూస్తున్నారు. ఈ సభ మామూలుగా ఉండదు, ఎట్లా ఇటు కొడుతుందో మీరు చూడండి. పక్కా సక్సెస్ అవుతుంది. 200% సక్సెస్ అనేది కేసీఆర్ ప్రతి దాంట్లో ఉంటది. సక్సెస్ రేట్ గురించి మీకు అనుమానమే లేదు. రాష్ట్రం రాదని, రాష్ట్రం వస్తుందా, ఈ పార్టీ ఏం పార్టీ అని నవ్వింది కూడా 25 సంవత్సరాల కింద. సేమ్ ఇప్పుడు మీరు ఎట్లా అడిగినారో అప్పుడు కూడా గట్లే అన్నారు. అది అన్ని సాధించడం చూడండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.